మాది ఉయ్యూరండి. బి త్రివేణి. నా వయసు 57. నా తలకు ముక్కులోంచి నీళ్లు వాటర్ గారేదండి బాగా. విజయవాడ ఉయ్యూరు హాస్పిటల్ తిరిగాను. నరాల డాక్టర్ అయ్యి ఆపరేషన్ చేయాలన్నారు. 4 సంవత్సరాల నుంచి ఉంది. కానీ నాకు ఇంకా షుగరు, బీపీ, హార్ట్ అన్నీ ఉండటం వలన ఎక్కడా చేయలేదండి. అని మానసికంగా కూడా జాకెట్ అంతా తడిసిపోయేది, వాసన కూడా వచ్చేది, అన్నం తినబుద్ధి అయ్యేది కాదు నాకు. ఇంకా బాధ బయటకు వచ్చేసేదాన్ని. ఏంటో తిక్కగుండి బాగా చాలా మనిషిని ఇదైపోయా. మా మేనల్లుడు తీసుకొచ్చాడు డాక్టర్ గారి దగ్గరికి. 5-6 నెలల నుంచి వాడానండి. 2 నెలల నుంచి అసలు వాడతలా తగ్గిపోయింది నాకు ఆరోగ్యం. నాకు ముఖం అంతా కూడా నలుపు అట్టా ఉండేది, అది కూడా ఇదైపోయింది. మనిషిని కూడా బాగున్నాను. నాకు ఇప్పుడు ముక్కుది ఏం ప్రాబ్లం లేదండి అసలు. షుగరు, బీపీ, అవి థైరాయిడ్ తప్ప నాకు ఆరోగ్యం చాలా బాగుందండి. ఎన్నో డబ్బులు అన్ని స్టాండింగ్లు కాటి చాలా చేసే తక్కువ అమౌంట్ నెలకి తీసుకున్న, నెలకు ఒకసారి. ఇప్పుడు అసలు 2 నెలలకు ఒకసారి వాడా. ఇప్పుడు నెల నుంచి అసలు ఏమి లేవండి. డాక్టర్ గారికి వెళ్దామని వచ్చా నేను. అది నమ్మాలండి. నమ్మి కరెక్ట్గా వాడుకుంటే తగ్గిద్దండి. నాకు నమ్మకం వచ్చింది బాగా. నేను ఎప్పుడు వాడలా, ఇక్కడ ఈసారి వాడాను. ఎక్కడెక్కడో తిరిగాను, విజయవాడ అయ్యి చుట్టుపక్కల తగ్గలేదు. డాక్టర్ గారు హోమియోపతి దగ్గరికి వచ్చాను. ఆయన నయం చేశారు తక్కువ అమౌంట్తో. నాకు 5-6 నెలలకి ఇది పెద్ద తల, నాకే ప్రాణం ఇది ఆపరేషన్ చేయించుకుంటే పోద్దాం అనిపించే టైంలో ఆయన దగ్గరికి వచ్చాను. ఆయన సొంత మనిషిలాగా చూశారు, నాకు ఆదరించారు. మీరు కూడా దయచేసి ఆయన దగ్గరికి మీకు ఏదైనా చూపించుకోండి, రండి. ఎలాంటి ఇదైనా ఆయన నయం చేసే ఇది ఉంది. డాక్టర్ గారి దగ్గర నయం కానీ అది లేదు. అనుభవం నాకు బట్టి చాలా మంది కూడా వచ్చారు. మీరు కూడా వచ్చి డాక్టర్ గారు కలవండి, తెలుసుకోండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. పేషెంట్ పేరు బి త్రివేణి అండి. ఏజ్ 57 years, ఫిమేల్ పేషెంట్. ఉయ్యూరు నుంచి వచ్చారు. సో జనరల్గా ఈ పేషెంట్కి నా దగ్గర విజిటింగ్ డేట్ 13/4/2022 అండి. అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖున నా దగ్గర రావడం జరిగింది. సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ రైనోరియాతో. అంటే ఈ పేషెంట్ నోన్ కేస్ ఆఫ్ సిఎస్ఎఫ్ రైనోరియా అండి. జనరల్గా బాగా వాటర్ డిశ్చార్జ్ ఫ్రమ్ బోత్ నాస్ట్రిల్స్. అంటే ఎటు పక్క తిరిగితే అటు పక్క మొత్తం ముక్కులేమంటే నీళ్లు కారిపోవటం. జనరల్గా సిటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో చూసే వ్యూవర్స్ అన్నిటికీ మేము ఎంఆర్ఐ, సిటీ స్కాన్ రిపోర్ట్స్ కూడా మేము అన్ని దాంట్లో డీటెయిల్గా ఎన్క్లోజ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. షీ ఈజ్ నోన్ డయాబెటిక్, హైపర్టెన్సివ్ అండ్ థైరాయిడ్. సో జనరల్గా ఏవైతే అదర్ కోమార్బిడిటీస్ కాదు వాడుతున్న అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేసుకుంటూ జనరల్గా బయట మల్టిపుల్ ట్రీట్మెంట్స్, మల్టిపుల్ డాక్టర్స్ దగ్గర తిరగటం, జనరల్గా సర్జరీకి ప్రిఫర్ చేయటం, జనరల్గా ఇదంతా జనరల్ ప్రాసెస్లో జరిగింది. వాళ్ళు శస్త్రచికిత్స చేయించుకోవడానికి భయపడటం, లేకపోతే చేయించుకున్న స్తోమం లేకో, జనరల్గా ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ వెళ్ళిన తర్వాత జనరల్గా నా దగ్గర రావడం జరిగిందండి. వచ్చినప్పుడు ఈ సిఎస్ఎఫ్ రైనోరియాకి నేను జనరల్గా ఏప్రిల్ 13th నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. కరెక్ట్గా నేను ఒక 6 months ఈ పేషెంట్కి ఎవ్రీ 15 days ఫాలోఅప్కి నా హోమియోపతి ట్రీట్మెంట్లో పేషెంట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ బేసిస్ మీద, అంటే పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి నేను మొత్తం కేస్ అనాలిసిస్ అంతా రివ్యూ చేసి జనరల్గా అంటే కేస్ స్టడీ అంతా ఇంక్లూడింగ్ రిపోర్ట్స్ నేను అన్ని ఈ వీడియోలో మొత్తం డాక్యుమెంటరీగా నేను ఎన్క్లోజ్ చేస్తానండి. జనరల్గా అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే జనరల్గా జరగదు. అంటే జరగదు అని కాదు, జనరల్గా అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అదంతా లెంగ్తీ ప్రాసెస్ కాబట్టి. సో హిస్టరీ ఆఫ్ స్క్రబ్ టైఫస్ కూడా ఇవిడికి ఉందండి. సో ఇలా ఈ అసోసియేటెడ్ కోమార్బిడిటీస్లో నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవ్రీ 15 daysకి పర్టికులర్గా మొత్తం ఫాలోఅప్ అంతా అనాలిసిస్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా షీ గాట్ రిలీవ్డ్ ఫ్రమ్ హర్ కంప్లైంట్స్. అంటే ఒక 2 months నుంచి మొత్తం టోటల్ ట్రీట్మెంట్ అంతా ఆపేసామండి పేషెంట్కి. సో బై మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ కల్లా ట్రీట్మెంట్ అంతా ఆపేసి జస్ట్ తర్వాత ఓన్లీ రివ్యూ చెకప్స్కి నా దగ్గరికి మంత్లీ వన్స్కి రమ్మన్నాను. అంటే జనరల్గా పేషెంట్ నోట్తోనే ఆవిడకి ఎలా ఉంది, జనరల్గా ఎటు పక్క పడుకుంటే అటు పక్క బాగా మొత్తం బాగా బ్లాండ్ వాటర్ డిశ్చార్జ్ లాగా రావటం, జనరల్గా ఎంఆర్ఐ బ్రెయిన్లో కూడా క్రిబ్రిఫామ్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్ అంతా డిస్టర్బ్ అయిపోయి మొత్తం అంతా సర్జికల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవటం, జనరల్గా మొత్తం అన్ని ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో మొత్తం టోటల్ సర్జికల్ ఏ అవసరం లేకుండా మొత్తం నా హోమియోపతి మెడిసిన్ ద్వారానే నేను పేషెంట్ని క్యూర్ చేసుకోగలిగాను. సో అది జనరల్గా పేషెంట్ నోట్తోనే ఇందాక మన వీడియోలో ఆవిడ మాటల్లోనే జనరల్గా మనం చూసే సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ మీరు వినుండొచ్చు, చూసుండొచ్చు. జనరల్గా ఇంకా మీకు క్లియర్ ఎవిడెన్సెస్ కోసం నేను మొత్తం ఆ పేషెంట్ రిపోర్ట్స్ కూడా అన్ని మీకు ఎన్క్లోజ్ చేయడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. నా దగ్గర వైద్యం తీసుకున్నారు కదా, ఈ 4-5 నెలల్లో మీకు ఎలా ఉంది? బాగుందండి, నెలకే మార్పు వచ్చింది, ఆరోగ్యం కూడా బాగుంది.
2 నెలలు 3 నెలల నుంచి కూడా వాడటలేక మీకు కనపడి వెళ్దామని వచ్చాను. చాలా నయం చేశారండి. మీకు నేను చాలా ఇబ్బందిలో వచ్చాను. నాకు చాలా మీరు ఇది చేశారు. త్వరగా నయం అవుతుందని కూడా అనుకోవాలని మిమ్మల్ని నమ్మి కంటిన్యూగా వాడానండి. నాకు తగ్గిపోయిందండి. నేను వాడింది కూడా 4 నెలలు 5 నెలలు 2 నెలలు 3 నెలల నుంచి వాడతలేదు. చాలా బాగుందండి నాకు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా పేషెంట్ యొక్క అంటే రోగి యొక్క వ్యాధి నిరోధక శక్తి అది ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయినా మనం ఇచ్చే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా చాలా వరకు చాలా మంది పేషెంట్స్లో బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకురావడం అనేది జనరల్గా జరుగుతుందండి. అలాగే 15 ఏళ్ళ నుంచి మనం మెయిన్గా క్రానిక్ డిసీజెస్ మీద రకరకాల దీర్ఘకాలిక వ్యాధులని ఎలా నయం చేస్తాము, అసలు వాటి స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఏంటి అని మనం ప్రీవియస్ వీడియోస్ చెప్తూనే ఉన్నాం. సో ఇక నుంచి మనం ఫర్దర్గా చేయబోయే వీడియోస్లో నా పేషెంట్స్ యొక్క రివ్యూస్ తీసుకుని ఫర్దర్ అవేర్నెస్ కోసం అసలు మనకి ఎలా తగ్గుతుంది, ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని కూడా మనం రివ్యూస్ పెట్టడం ఈ వీడియోస్లో జరుగుతూ ఉంటుందండి. సో ఇంతకుముందు మనం ఒక సిఎస్ఎఫ్ రైనోరియా పేషెంట్ని మీరు ఇంతకుముందు మన ప్రీవియస్గా మన వీడియోలో మీరు చూశారు. సో సిఎస్ఎఫ్ రైనోరియా అంటే ఏంటి, అసలు సిఎస్ఎఫ్ రైనోరియాని హోమియోపతిలో ఎలా తగ్గించగలం అనేది జనరల్గా పేషెంట్ మాటల్లోనే జనరల్గా సిఎస్ఎఫ్ రైనోరియా అంటే ఏమిటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్గా. సో అసలు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, అసలు మన పేషెంట్కి ఎంతవరకు మన హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసాము, ఎలా తగ్గింది అనేది మీరు పేషెంట్ నోట్తోనే మీరు విన్నారు కాబట్టి జనరల్గా దానికి కావాల్సిన రిపోర్ట్స్ కూడా మనం మన ఈ వీడియోలో ఎన్క్లోజ్ చేయడం అనేది జనరల్గా జరుగుతుంది. సో మన ప్రీవియస్గా మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కూడా మీరు ఈ రిపోర్ట్స్ని కూడా మీరు చూడొచ్చు. సో ఆ రిపోర్ట్స్ కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చండి. సో పేషెంట్ నోట్తో అసలు ఆవిడకి ఎలా రిజల్ట్ వచ్చింది, ఎంతవరకు మనకు క్లియర్ అయింది అనేది కూడా ఆవిడ నోట్తో చెప్పాలి కాబట్టి. సో జనరల్గా సిఎస్ఎఫ్ రైనోరియాకి స్కోప్ ఆఫ్ హోమియోపతి ట్రీట్మెంట్ ఏమిటి, అసలు సిఎస్ఎఫ్ రైనోరియా ఏంటి అనేది కూడా నేను కాస్త మన పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. జనరల్గా సిఎస్ఎఫ్ రైనోరియా అంటే జనరల్గా ఫ్లూయిడ్ లీకేజ్ ఫ్రమ్ ద బ్రెయిన్, అంటే మెదడులో నుంచి ఈ సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ముక్కుల్లో నుంచి నీరు కారేదాన్ని కండిషన్ మనం సిఎస్ఎఫ్ రైనోరియా అంటున్నాం. జనరల్గా ఈ సిఎస్ఎఫ్ రైనోరియా అనేది జనరల్గా ఒక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్, ఇది చిన్నపిల్లల్లో అయినా, మిడిల్ ఏజ్ పర్సన్స్లో అయినా, ఓల్డ్ ఏజ్ పర్సన్స్లో అయినా ఎవరికైనా ఈ హెల్త్ కండిషన్ అనేది అరైజ్ అవ్వచ్చు. సో ఈ సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది జనరల్గా ఈ ముక్కులో నుంచి అంటే ఒక నాస్ట్రిల్లో నుంచి లేదంటే బోత్ నాస్ట్రిల్స్ నుంచి ఒక ఎల్లో కలర్ డిశ్చార్జ్ లాగా ముక్కులో నుంచి నీరు కారటం అనేది జనరల్గా ఈ కండిషన్ మనం డిశ్చార్జ్ కండిషన్ మనం సిఎస్ఎఫ్ రైనోరియా అని చెప్తుంటాం. దీంట్లో మనకి ఉండే కండిషన్స్ ఏమిటి అంటే మన స్కల్ వేస్ అంటే జనరల్గా ముక్కు పై భాగాన్ని జనరల్గా అక్కడ ఉండే ఒక థిన్ ప్లేట్ అంటే క్రిబ్రిఫామ్ ప్లేట్ అని చెప్తూ ఉంటాం. ఆ ప్లేట్లో నుంచి లేదంటే ఎథ్మోడల్ బేస్ నుంచి ఎథ్మోడల్ ఫేషియల్ స్ట్రక్చర్లో నుంచి జనరల్గా ఏదైనా లీక్ లాంటిది కానీ లేదంటే ఆ ప్లేట్లో ఏదైనా క్రిబ్రిఫామ్ ప్లేట్లో ఏదైనా చిన్న హోల్ లాంటిది ఏమైనా పడినట్టు జనరల్గా సిఎస్ఎఫ్ అనేది జనరల్గా ముక్కులో నుంచి ఆ హోల్ ద్వారా ఈ ముక్కులో ఫ్లూయిడ్ వచ్చి ముక్కులో నుంచి నీరు కారటం అనేది జరుగుతుంది. సో దీనికి మెయిన్గా ఉండే కండిషన్స్ ఏంటంటే కంజెనిటల్ అంటే వంశపారంపర్యంగా ఏదైనా కంజెనిటల్ డిఫెక్ట్స్ ఉండటం, లేదంటే ఏదైనా ఫ్రాక్చర్స్, ఏదైనా స్కల్ ఇంజరీస్ కానీ లేదంటే స్కల్ ఫ్రాక్చర్స్ గురవటం. ఇంకోటి స్పాంటేనియస్గా అంటే ఎటువంటి రీజన్ కనిపించింది వాళ్ళకి జనరల్గా జలుబు అనుకుంటూ ఉంటారు కానీ ముఖ్యంగా నీళ్ళు బాగా దారులుగా కాలిపోతుంటాయి. సో ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉంటాం. సో జనరల్గా ఇట్లాంటి కండిషన్స్ జనరల్గా సిఎస్ఎఫ్ రైనోరియా అనేది ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో జనరల్గా ఈ సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది మన బ్రెయిన్ చుట్టూతో ఒక నీరు అంటే ఒక ద్రవ పదార్థం లాగా మన మెదడు చుట్టూతో సర్క్యులేట్ అవుతుంటుంది. సో ఈ జనరల్గా కొంతమంది కండిషన్స్లో ఏదైనా ఇంట్రాక్రేనియల్ టెన్షన్ అంటుంటాం, అంటే స్కల్లో ఏదైనా మనకి ప్రెషర్స్ బినైన్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్స్ అంటే ప్రెషర్ పెరిగినప్పుడు జనరల్గా ఫ్లూయిడ్ అనేది ఏదో ఒక దారి ద్వారా మనకి ఫ్లూయిడ్ అనేది బయటకు రావాలి. కాబట్టి జనరల్గా మనకి ఏదైతే స్కల్ బేస్ లేదంటే ముక్కు పై భాగాన్ని క్రిబ్రిఫామ్ ప్లేట్ అని చెప్తూ ఉంటాం, లేదంటే ఎథ్మోడల్ స్ట్రక్చర్స్ అని చెప్తూ ఉంటాం, అక్కడ ఈ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల జనరల్గా అందులో నుంచి ఫ్లూయిడ్ అనేది ముక్కుల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇట్లాంటి కండిషన్స్ని జనరల్గా మనం సిఎస్ఎఫ్ రైనోరియా అని చెప్తుంటాం. దీంట్లో ముఖ్యంగా మనకి ఈ కనిపించే లక్షణాలు ఏమిటంటే మెయిన్గా మనకి జనరల్గా ఒక రకమైన పేషెంట్ మన దగ్గరికి ఇప్పుడు వచ్చిన జలుబు అంటే బాగా ముక్కులో నీళ్ళు కాలిపోతుందని చెప్పే కండిషన్ ఒకటి. జనరల్గా దీంట్లో మళ్ళీ సిఎస్ఎఫ్ అటోరియా అనే ఒక కండిషన్ అంటే సిఎస్ఎఫ్ అటోరియా అంటే మనకి చెవుల నుంచి ద్రవం అంటే ఈ ఫ్లూయిడ్ అనేది డిశ్చార్జెస్
ఒక రకమైన వాటరీ డిశ్చార్జెస్ లాగా రావడం అనేది జనరల్గా జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇయర్, నోస్ అండ్ థ్రోట్ అన్ని కామన్ పాసేజెస్. నోస్కి, ఇయర్కి మనకి లోపల యూస్టేషన్ ట్యూబ్ అనేది కామన్ పాసేజ్ ఉంటుంది కాబట్టి జనరల్గా కొంతమంది కండిషన్స్ ఈ నోస్ నుంచి ఈ ట్యూబ్ ద్వారా ముక్కుల నుంచి కూడా ఈ కండిషన్ అంటే ఈ డిశ్చార్జెస్ అనేవి జనరల్గా వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం సిఎస్ఎఫ్ అటోరియా అని చెప్పుకుంటాం. సో ఈ ముక్కుల నుంచి నీరు కారే కండిషన్ సిఎస్ఎఫ్ రైనోరియా అని చెప్పుకుంటాం. సో జనరల్గా ఇట్లాంటి కండిషన్స్లో ఈ జనరల్గా బెనైన్ ఇంట్రాక్రీనల్ ప్రెషర్స్ పెరగడం వల్ల కూడా, అంటే మెదడులో ప్రెషర్ పెరగడం వల్ల కూడా ఈ ఫ్లూయిడ్ అనేది మన ముక్కుల నుంచి ఈ వాటర్ డిశ్చార్జెస్ రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం క్లినికల్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ప్రజెంట్ చేస్తాం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే దీనికి మనకి హెడ్ఏక్, అంటే విపరీతమైన తలపోటు రావడం, అది ఒక పక్క కానీ లేదంటే రెండు పక్కల బాగా విపరీతమైన తలనొప్పి రావడం, దాంతోపాటు సెన్సిటివిటీ టు లైట్ అంటూ ఉంటాం, అంటే ఫోటోఫోబియా, అంటే ఎండ్లోకి వెళ్ళగానే ఇంటాలరెన్స్ టు బ్రైట్ లైట్, ఏదైనా బ్రైట్ లైట్ని చూడలేకపోవడం, జనరల్గా ఒక రకమైన సాల్టిష్ టేస్ట్ అని చెప్తుంటాం, అంటే మెటాలిక్ టేస్ట్ ఇన్ మౌత్, అంటే ఒక రకమైన ఒక టేస్ట్ లాగా ఒక రకమైన సాల్ట్ టేస్ట్ అనేది జనరల్గా మనకి ఈ మన నోట్లో మనకు తెలుస్తూ ఉంటుంది. సో జనరల్గా అలాగే డిశ్చార్జెస్ కూడా బాగా సాల్టిష్ డిశ్చార్జెస్, బాగా బ్లాండ్ థిక్ ఎల్లో కలర్ డిశ్చార్జెస్ మన ముక్కు నుంచి కావడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ జరుగుతుంది. దాంతోపాటు లాస్ ఆఫ్ అపెటైట్, అంటే ఆకలి అనేది తగ్గిపోవడం, నడిచేటప్పుడు స్ట్రైట్ లైన్లో నడవలేకపోవడం, అంటే గెయిట్ అనేది బాగా డిస్టర్బ్డ్గా ఉండటం, ఇంబ్యాలెన్సింగ్ వాకింగ్ అంటుంటాం, అంటే నడిచేటప్పుడు స్ట్రైట్ లైన్లో పేషెంట్ అనేది నడవలేదు. జనరల్గా ఏ కొద్దిగా ముందు పొందినా లేదంటే కొద్దిగా ఏదైనా బరువు పనులు లేపినా ఇమ్మీడియట్గా ముక్కుల నుంచి వాటర్ కారిపోవడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ కండిషన్స్ మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసుకోవాలి. తద్వారా దాంట్లో కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్, అంటే బాగా విపరీతమైన నాసియాగా ఫీల్ అవుతుంది, వాళ్ళకి వామిటింగ్ వచ్చేటట్టు ఉంటుంది, అంటే వామిట్ అయ్యేటట్టు ఉంటుంది, కానీ నాసియేటింగ్ సెన్సేషన్ అని చెప్తాం. దాంతోపాటు లాస్ ఆఫ్ స్లీప్, అంటే నిద్ర కూడా బాగా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కనిపించే లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా ప్రాథమికంగా ముందు కనిపించే లక్షణం 3, అంటే మెటాలిక్ ఆర్ సాల్టిష్ టేస్ట్ ఇన్ ద మౌత్, అంటే ఒక రకమైన ఇనుము టేస్ట్, లేదంటే ఉప్పుగా ఒక ఉప్పు తింటే మనకి ఎంత సాల్టిష్గా అనిపిస్తుందో ఆ రకమైన టేస్ట్ అనేది జనరల్గా మనకి నోట్లి లాలాజలంలో మనకి తెలుస్తుంటుంది. దాని ద్వారా మళ్ళీ మనకి హెడ్ఏక్, బాగా విపరీతమైన హెడ్ఏక్, బ్లాకేజ్ ఆఫ్ బోత్ నాస్ట్రిల్స్, అంటే మూసిపోతే రెండు ముక్కులు మూసిపోతుంటాయి, లేదంటే ఆల్టర్నేటివ్గా లెఫ్ట్ ఆర్ రైట్ నాస్ట్రిల్ బ్లాకింగ్ అవుతుంది. కొంతవరకు మనకి ఇది క్రానిక్ అలర్జిక్ రైనైటిస్ లేదంటే క్రానిక్ సైనసైటిస్లో కూడా సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి చాలా వరకు ప్రెజెంట్ అవుతుంటాయి. సో ఇలా రకరకాల ట్రీట్మెంట్స్, రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళ పేషెంట్కి తోచిన ట్రీట్మెంట్ తీసేసుకోవడం, జనరల్గా ఒక ప్రాపర్ ఛానల్లోకి వెళ్ళకపోవడం జనరల్గా జరుగుతుంది. అట్లాంటి టైంలో ఈ పేషెంట్ నా దగ్గరికి వచ్చి జనరల్గా వాళ్ళు అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో జనరల్గా ఏదో వాళ్ళు దీన్ని బట్టి వాళ్ళ ప్రోటోకాల్ బట్టి చెప్పిందా మన పేషెంట్కి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాపర్గా మనం ఒక 6 to 8 months మనకి పేషెంట్ని మన దగ్గర హోమియోపతిక్ మెడిసిన్ వాడినప్పుడు మొత్తం అంతా టోటల్గా ఆ సిమ్టమ్స్ అనేవి మొత్తం క్లియర్ అయ్యి పేషెంట్ అనేది నార్మల్ చాలా హ్యాపీగా మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఆవిడ ఏదైతే బాధపడిందో ఆ లక్షణాలన్నీ మళ్ళీ పేషెంట్ మనకి రివ్యూ ఇవ్వటం అనేది జరిగింది. సో దీన్ని మనం బేసిక్గా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా హోమియోపతి ట్రీట్స్ ద ఇంక్యూరబుల్స్, అంటే నయం కాని వ్యాధి లేదని మనం ఏదైతే చెప్తూ ఉంటాం, జనరల్గా ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. జనరల్గా ఇక్కడ దీంట్లో హోమియోపతి అనగానే లాంగ్ స్టాండింగ్ డిసీజెస్కి వాడుకుంటూ ఉంటాం, అంటే ఇందాక నేను చెప్పినట్టు దీర్ఘకాలిక వ్యాధులు వాడుకుంటాం, చాలా టైం తీసుకుంటుంది, లేదంటే ఇంకా ఏదో వాడు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏవో చెప్తూ ఉంటారు, జనరల్గా ఇవన్నీ చెప్తూ ఉంటారు. జనరల్గా అట్లాంటిది ఏమీ లేదు. సో జనరల్గా ఇనీషియల్ స్టేజెస్లోని ఇప్పుడు ఈ పేషెంట్ కూడా మన దగ్గరికి చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడం, లాస్ట్కి ఏదో మన శస్త్రచికిత్స అంటే సర్జికల్ కండిషన్లోకి వెళ్ళి అది ట్రీట్మెంట్ చేయించుకోవాలనే కండిషన్లో భయపడి మన దగ్గరికి వచ్చిన పేషెంట్. సో అట్లాంటి పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్గా నాకు ఒక 6 months టైం మొత్తం ట్రీట్మెంట్ అనేది చేసి పెడతానని చెప్పి మనం ప్రాపర్గా పేషెంట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఫీడ్బ్యాక్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ షీ కేమ్ స్పాంటేనియస్లీ టు స్పీక్ అబౌట్ హర్ రివ్యూ. సో వచ్చి పేషెంట్ అనేది మనకి రివ్యూ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే అది ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయినా పేషెంట్ అనేది మన దగ్గరికి వచ్చిన తర్వాత కంగారు పెట్టుకోకుండా మన డాక్టర్ గారు ఏదైతే మనకి ఆ టైం, అంటే నేనే కాదు వేరే ఎవరు హోమియోపతిస్ అయినా ఒక టైం ప్రకారంగా ఒక సిస్టమ్ ప్రకారంగా మినిమం ఒక 3 to 4 months టైం పీరియడ్ అనేది వాడుకోగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా అది ఎటువంటి మొండి దీర్ఘకాలిక వ్యాధైనా దాన్ని మనం ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిండ్రోమ్ ఏదైతే మనం జీసీఎస్ మెథడాలజీ అని చెప్తున్నాం అది కూడా ప్రాపర్ క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇలా ఏదో
ఎక్కడో ఎవరో బుక్స్ చదివారు ఇచ్చారు, లేదంటే ఎవరో XYZ పర్సన్స్ రిటైర్ అయ్యారు, వాళ్ళు ఎక్కడో ప్రాక్టీస్ చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మందులు తెచ్చుకున్నాం, లేదంటే ఇంకెక్కడికో వెళ్ళి తెచ్చుకున్నాం, లేదంటే ఎక్కడో విలేజ్లో ఎవరో మెడిసిన్స్ ఇస్తారు, ఇదంతా కాదు. సో దీనికి ఒక ప్రాపర్ సిస్టము, ప్రాపర్ ఛానల్ ఆఫ్ మెడిసిన్, ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్, సర్టిఫైడ్ డాక్టర్స్, దీంట్లో కాలేజ్లో మెడికల్ కాలేజ్లో చదివి దీనికి మనకి ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాళ్ళు ఎలా అయితే వాళ్ళకి ఫిజియాలజీ, ఎనాటమీ, థర్డ్ ఇయర్లో సర్జరీ, అలాగే మనకి ఆబ్స్టెట్రిక్, గైనకాలజీ, ఫైనల్ ఇయర్కి వచ్చిన మెడిసిన్, ఇవన్నీ ఎలాగైతే చదువుతూ దాంతోపాటు మన హోమియోపతిక్ ఫార్మకాలజీ, మన హోమియోపతిక్ సబ్జెక్ట్స్ ఏవైతే మనకు ఉన్నాయో మెటీరియల్ మెడికల్, లేదంటే ఆర్గనైజ్ ఫిలాసఫీ, హోమియోపతిక్ ఫిలాసఫీ, దాంతోపాటు ప్రొఫెషనలైజేషన్, దీంతో పాటు మళ్ళీ మనకి PG, MD కూడా ఉంది. సో ఇలా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది ఎటువంటి మొండి దీర్ఘకాలిక వ్యాధిగా మనం హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా నయం చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, నా వెల్విషర్స్కి, నా కస్టమర్స్కి నేను ఒక మెసేజ్ పాస్ చేయవచ్చు.